బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి సహస్ర హత్య కేసు మిస్టరీ ఇంకా వీడటం లేదు. 10 ఏళ్ల బాలిక సహస్ర కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంట్లో వారే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో మొత్తం 10 మంది అనుమానితులు ఉన్నారు. సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య సహస్రను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ టైంలో మెయిన్ గేట్ దగ్గర ఇతరుల కదలికలు ఏమీ కనబడడం లేదు. టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకపోవడంతో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. సహస్ర పేరెంట్స్ కృష్ణ, రేణుకను పోలీసులు పిలిపించారు. ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంట్లో లేరనే పక్కా సమాచారంతోనే ఎవరైనా వచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిన గంటన్నరలోపే సహస్రపై కత్తితో దాడి, హత్య జరిగింది. సహస్ర మెడపై 14, కడుపులో 7 కత్తిపోట్లున్నాయి. అంత కసిగా ఎందుకు పొడిచి చంపారు? తల్లిదండ్రులపై కోపం బాలికపై తీర్చుకున్నారా? పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారుతోంది. పోలీసులు కూడా అదే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు సహస్రను చంపాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం ఎవరికి ఉంది? అంత కిరాతకంగా, అంత దారుణంగా అమ్మాయిని పొడిచి చంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. సనత్ నగర్లోని కూకట్పల్లిలోని పెంట్ హౌస్లో ఉంటున్న కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పెంట్ హౌస్లో ఉంటున్నటువంటి కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్రని హత్య చేసిన తర్వాత నిందితుడు చాలా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడా లేదా ఆ ఇంట్లోనే అద్దెకుంటున్న వ్యక్తుల పన? ఇదే ప్రస్తుతం పోలీసుల సందేహం, అనుమానం. అలాగే స్థానికులను కూడా విచారిస్తున్నారు. ఎప్పుడు ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ ఓనరు విచారించేవాడు, ఎవరి కోసం వస్తున్నారు ఏంటని అడిగి తెలుసుకునేవాడు. కానీ ఆ రోజు ఓనర్ లేడు, బయటికి వెళ్ళాడు. మిగతా వాళ్ళంతా కూడా G+2 ఫ్లోర్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. అమ్మాయి పైన పెంట్ హౌస్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. అమ్మాయి ఒంటరిగా ఉంటుందని తెలిసే ఆ వ్యక్తి ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా, కిరాతకంగా అమ్మాయిని పొడిచి చంపాడా? అమ్మాయిని పొడిచి చంపుతుంటే, అంత కిరాతకంగా హత్య చేస్తుంటే ఆ అర్తనాదాలు, కేకలు ఎవరికి వినపడలేదా? 9:30 నుంచి 10:30 మధ్యలోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. సరిగ్గా 9:30కి పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. తల్లి ల్యాబ్ టెక్నీషియన్, తండ్రి మెకానిక్. ఆ అమ్మాయి బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది. కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ మీట్ డే ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది. ఆమె తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు. తమ్ముడికి బాక్స్ కోసం తండ్రి 12:30 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి కోసం పిలిస్తే అమ్మాయి పలకపోవడంతో ఇంట్లో బెడ్రూమ్లో విగత జీవిగా పడింది. బెడ్రూమ్లో పూర్తిగా చిందరవందరగా ఉంది. అంటే అమ్మాయిని హత్య చేసినప్పుడు పెనుగులాడినట్టుగా అర్థమవుతుంది. అతి కిరాతకంగా అమ్మాయిని చాలా దారుణంగా పొడిచి చంపారు. మెడపై 14 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత కిరాతకంగా చంపారు. అలాగే అమ్మాయిని చంపిన ఆ వెపన్ కూడా, ఆయుధం కూడా అక్కడ లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ దుండగుడు, చంపిన దుండగుడు బహుశా ఆ బిల్డింగ్లో సీసీ కెమెరా లేదు, అది స్పష్టమైన ఆధారం లేదు. ఇప్పుడు పోలీసులకు ఇదే పెద్ద తలనొప్పి. ఈ మిస్టరీని ఎలా ఛేదించబోతున్నారు? టెక్నికల్ ఎవిడెన్సెస్ కోసం పోలీసులు తంటాలు పడుతున్నారు. ఆ వెపన్ కూడా లేదు. చిన్నపాటి ఆయుధం లేదా కత్తితో చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే సాగుతుంది. రైట్, మా కొలీగ్ అనిల్ జాయిన్ అవుతున్న నాతో. అనిల్, ఎస్, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ఏ కోణంలో సాగుతుంది? ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ, మిగతా ఆధారాల కోసం, లేదా సస్పెక్ట్స్ ఓన్లీ అనుమానితులుగానే భావిస్తూ చాలామందిని విచారిస్తున్నారు. ఎవరిని కూడా ఇప్పటివరకు నిందితుడిగా నిర్ధారించలేని పరిస్థితి. సో 24 గంటలు కాదు కదా, దాదాపు 48 గంటలకు చేరువకు వస్తుంది. ఇంకా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. ఏం జరుగుతోంది?
ఎస్ రామ్దాస్, 2 రోజులు గడుస్తున్నా కూడా సహస్రాని బాలిక హత్య కేసు అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన మిస్టరీ అయితే వీడలేదని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా గానీ హంతకుడు ఎవరనేది, ఎవరు చేశారనేది, హంతకుడికి సంబంధించిన ఆధారాలు మాత్రం ప్రస్తుతం దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి 5 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా ఎక్కడ కూడా హంతకుడికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి కావచ్చు, హంతకుడికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ కూడా దొరకకపోవడంతో ప్రెసెంట్ దీనికి సంబంధించి సందిగ్ధంలో పోలీసులు ఉన్నారని చెప్పాలి. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ప్రస్తుతం ఒక మిస్టరీగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు ఈ కేసులో కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా 10 ఏళ్ల బాలికపై ఈ సహస్రానికి సంబంధించి ఆమె ఉన్న రోజు ఎప్పుడైతే హాలిడే అని చెప్పేసి ఆమె వచ్చిందో, ఇంటికాడ ఉన్నదో అదే టైంలో ఇతను హత్యకు పాల్పడ్డట్టుగా కూడా ప్రెసెంట్ అయితే అధికారులు గుర్తించారు. అదే విధంగా చేసింది మాత్రం ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తులని ఇప్పటికే కొంతమంది ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తిని కూడా విచారణ చేశారు, ప్రశ్నించారు. అదే విధంగా బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని కూడా ప్రెసెంట్ అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకపోవడంతో, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, కానీ దానికి సంబంధించి ఆ బిల్డింగ్ లో కెమెరాలు లేకపోవడం, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా కెమెరాస్ లేకపోవడంతో ప్రెసెంట్ దీనికి సంబంధించి హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్ లో అయితే ప్రెసెంట్ అంటే ఆ వ్యక్తులకు సంబంధించి అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, అదే బిల్డింగ్ లో ఆ రోజు ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, 2-3 రోజుల నుంచి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానంగా కనిపించిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు హంతకుడికి సంబంధించి అని చెప్పేసి, సో అదే బిల్డింగ్ లో హంతకుడు ఉన్నాడా అనే కోణంలో కూడా ప్రెసెంట్ ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆ బిల్డింగ్ కి సంబంధించిన వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తిని కూడా విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవిడెన్స్ కి సంబంధించి అయితే ప్రెసెంట్ హ్యూమన్ యాంగిల్ లోనే నడుస్తుంది. ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ప్రెసెంట్ పోలీసులకి దొరకకపోవడంతో ఈ మిస్టరీ అనేది ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. హంతకుడు ఎవరు చేశారు, అసలు చేయాల్సిన అవసరం ఏముంది, అసలు హంతకుడికి సంబంధించి హత్య చేయడానికి గల మోటో ఏంటి, ముఖ్యంగా హంతకుడికి సంబంధించి మోటో ఏంటి అనేది ప్రెసెంట్ అయితే పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకకపోవడంతో ప్రెసెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారనే చెప్పాలి రామ్దాస్. అలాగే ఇప్పుడు అనిల్, మరి టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ గురించి ఏదైనా ట్రేస్ అవుట్ చేశారా? ఆ బిల్డింగ్ లో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ లేదంటున్నారు, కానీ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ని అనాలిసిస్ చేస్తున్నారా? అలాగే ఆ ఇంట్లో భవనంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేస్తున్నారు? మరీ ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి చిన్నారి కేకలు కూడా విన్నామంటే కొంతమంది స్థానికులు చెప్పినట్టుగా తెలుస్తుంది 10:30 ప్రాంతంలో. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, పోలీసులకు లభిస్తున్న ఆధారాలు ఎట్లా క్రోడీకరిస్తున్నారు, ఎట్లా దీన్ని సార్ట్అవుట్ చేసే ఛాన్స్ ఉంది? మీరు చెప్పినట్టుగా బిల్డింగ్ కి సంబంధించి టెక్నికల్ గా అంటే సీసీ కెమెరాస్ లేవు, కానీ దాని పక్కనే ఉన్న సీసీ కెమెరాస్ 2 సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఆ 2 కెమెరాలకు సంబంధించి ఒక సీసీ కెమెరాని ఇప్పటికే పరిశీలించారు. దానికి సంబంధించి ఎవరు కూడా అనుమానించే తగ్గ వ్యక్తులైతే కనిపించలేదని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ మరొక కెమెరాలో మాత్రం కొన్ని సస్పీషియస్ గా కొంత కనిపించిందని చెప్పేసి ఒక వ్యక్తికి సంబంధించిన కుడి వైపు అంటే రైట్ సైడ్ కి సంబంధించి కుడి చెయ్యి, అదే విధంగా కుడి సైడ్ రైట్ సైడ్ షాడో కనిపించినట్టుగా అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇది మనకు ఇంటర్నల్ గా మనకు అందుతున్న సమాచారం అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఆ షాడో ఎవరిది, అదే విధంగా రైట్ సైడ్ హ్యాండ్ కనిపించింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది కోణంలో కూడా ప్రెసెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా పోస్ట్ మార్టం ఆధారంగా దీనికి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి ఉస్మానియా మార్చురీకి సంబంధించి గాంధీ మార్చురీకి సంబంధించి ఆ పాపని ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తికి సంబంధించి మాత్రం కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో, స్టాబింగ్స్ ఏవైతే ఉన్నాయో, తన మీద దాదాపు 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తన ఛాతి పైన కావచ్చు, తన మెడ పైన కావచ్చు, ఎక్కువ శాతం మెడపై భాగంలో 14 కత్తిపోట్లు ఉన్నాయి. కాబట్టి ఈ స్టాబింగ్ చేసే సమయంలో పర్సన్ అంటే ఏజ్ ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే తన స్టాబింగ్ ని బట్టి కూడా ఆ పర్సన్ ఏజ్ కూడా డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి దాదాపు ఈ ఏజ్ కి సంబంధించి 25 నుంచి 26 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఈ పని చేసి ఉంటాడు. అంటే ఇది రైట్. అనిల్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఆ ఏ వెపన్ తో చంపారో కూడా ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేని పరిస్థితి. వెపన్ కూడా అక్కడ లేకుండా చాలా జాగ్రత్త వహించాడు. ఆ కత్తిపోట్ల ఆధారంగా అదేదో చిన్నపాటి కత్తితోనే
విచ్చలవిడిగా విచక్షణ రహితంగా పొడిచినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించినట్టు కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఎవిడెన్సెస్ కావచ్చు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, మిగతా కాల్ డేటా, పేరెంట్స్ సంబంధించి వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేయడము, చుట్టుపక్కల వాళ్ళని విచారించడము, ఇదంతా కూడా ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు 48 గంటలు కావస్తోంది. చాలా ప్రెస్టీజియస్గా పోలీసులపై కూడా ప్రెషర్ పెరుగుతోంది. ఈ క్రమంలో మరి బాలానగర్ డీసీపీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ 5 టీమ్స్ ఉన్నాయి. 5 టీమ్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, పోలీసులు ఎలాంటి పురోగతి సాధించే ఛాన్స్ ఉంది? ఎస్, మీరు చెప్పినట్టుగా ప్రెసెంట్ అయితే ఈ పోస్ట్ మార్టం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. అదే విధంగా కాల్ డేటా సంబంధించి అంటే ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ విషయంలో కాల్ డేటాకు సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల డేటాను కూడా సేకరిస్తున్నారు. అంటే తల్లిదండ్రులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు. తల్లిదండ్రులకు సంబంధించి మాత్రం ప్రస్తుతం పాపకు సంబంధించిన క్రిమేషన్ అంటే అంత్యక్రియలు నిన్ననే జరిగాయి కాబట్టి వాళ్ళని ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏమైనా వీళ్ళకి శత్రుత్వం ఉందా, వీళ్ళకి సంబంధించి ఏమైనా ఆస్తి తగాలకు కావచ్చు, వీళ్ళకి సంబంధించి అంటే ఇంటర్నల్ గా ఎవరికైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళని ప్రశ్నించలేదు తల్లిదండ్రుల్ని. కేవలం అనుమానితులు అంటే ఆ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తుల్ని కావచ్చు, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అనుమానించదగ్గ వ్యక్తులు ఉంటే వాళ్ళని మాత్రమే ప్రజెంట్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు వస్తే మాత్రం తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే 5 బృందాలుగా ప్రత్యేకంగా ఈ గాలింపు చర్యలు నిందితుల కోసం అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే మీరు చెప్పినట్టుగా ఈ 20కు పైగా కత్తిపోట్లకు సంబంధించి కత్తి మాత్రం కిచెన్ లో ఉపయోగించే కత్తిని ఉపయోగించినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కిచెన్ లో ఏదైతే నైఫ్ యూజ్ చేస్తారు అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం కోసం, కూరగాయలు కట్ చేయడం కోసం ఏదైతే నైఫ్ యూజ్ చేస్తారో దాంతోనే కట్ చేసిన కత్తితో హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఎందుకంటే ఆ స్టాబింగ్స్ అన్ని చూస్తుంటే చిన్నగా కత్తిపోట్లు కనిపించాయని చెప్పేసి పోలీసులు చెప్పారు కాబట్టి అదే కత్తితోటి తను హత్య చేసినట్టుగా, ఆ కత్తితోనే తను పరారైనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు, అనుమానిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి గడిచిన 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన మిస్టరీ అనేది వీడకపోవడంతో ప్రెసెంట్ ప్రత్యేకంగా బృందాలు అయితే ఏర్పడ్డాయి. 5 బృందాలతోటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు టెక్నికల్ గాను అదే విధంగా హ్యూమన్ ఇంటెలిజెంట్ యాంగిల్ లో కూడా ప్రెసెంట్ అయితే అనిల్ అంటే ఒక్క అప్డేట్ ఉంది అనిల్, అమ్మాయి డాన్స్ క్లాసులకు కూడా వెళ్తుంది. ఇటీవల సమీపంలో ఒక డాన్స్ స్కూల్లో డాన్స్ క్లాస్లో వెళ్తుందని కూడా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలో ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మెదులుతోందా, ఆ నేపథ్యంతోనే అది అలసుగా తీసుకొని ఎవరైనా అమ్మాయి వెనకాల వస్తున్న క్రమంలోనే లేదా ఇంట్లో ఎవరు లేరని తెలిసి అమ్మాయి దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించారా? అయినా ఇంత దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా కిరాతకంగా కనబడుతుంది. అమ్మాయికి చదివేది కేంద్రీయ విద్యాలయం బోయినపల్లిలో, కానీ ఇక్కడ ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరని చెప్తున్నారు వాళ్ళు ఉండే సంగీత్ నగర్ ప్రాంతంలో. బట్ ఏంటి అంటే చుట్టుపక్కల అమ్మాయికి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఈ కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? అమ్మాయికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఈ పేరెంట్స్కి ఉన్నటువంటి తగాదాలు, ఏదైనా ఆర్థిక వ్యవహారాల తగాదాలు లేదా చిన్నపిల్లల మధ్య గొడవలు ఇవన్నీ కూడా వస్తున్నాయి బయటికి. సో ఈ యాంగిల్లో ఏంటి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది? రామ్దాస్, ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే వీళ్ళు సంగారెడ్డికి చెందిన ఫ్యామిలీ. వీళ్ళు చిన్నప్పుడే అంటే కృష్ణ అనే వ్యక్తి చిన్నప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడే స్థిరపడ్డాడు. సో దీనికి సంబంధించి ఊర్లో ఎలాంటి ఆస్తి తగాదాలు కావచ్చు, ఊరికి సంబంధించి ఎలాంటి గొడవలు అయితే వీళ్ళకి సంబంధించి లేనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా చూసుకుంటే చుట్టుపక్కల స్థానికుల్ని మనం అడిగిన ప్రశ్నలకు గాను వాళ్ళు ఇచ్చిన సమాధానం సహస్రని కావచ్చు, అదే విధంగా వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చాలా వరకు కూడా అందరితోని కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అదే విధంగా ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ తోని కూడా మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళు ఎప్పుడు కూడా మాతోని చాలా అన్యోన్యంగా ఉంటారు. మా పిల్లలతోని కూడా సహస్రని రోజు ఆడుకునేది, తను రోజు ఆడుకుంటూ కిందికి వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్స్ కూడా చాలా సార్లు చూసాము. తను చాలా హ్యాపీగా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. సో ఎవరితోని కూడా ఇప్పటి వరకు అలాంటి గొడవలు కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోని గొడవలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులతోని కానీ ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి ఎవరు కూడా ఇప్పటి వరకు గొడవలు పెట్టుకుంది లేదని కూడా ఇటు ఓనర్ రమేష్ కూడా చెప్పిన సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అదే బిల్డింగ్ లోని పెంట్ హౌస్ లో వీళ్ళు నివాసం ఉంటున్నట్టుగా ఓనర్ చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి సంబంధించి ఎలాంటి తగాదాలు అయితే లేవు, ఎలాంటి గొడవలు అయితే లేవు, ఎవరితోని కూడా శత్రుత్వం లేనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మీరన్నట్టుగా సహస్రానికి సంబంధించి తను చాలా యాక్టివ్ పర్సన్, తను అందరితోని
కలిసిమెలిసి ఉండేది, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని కూడా తెలుస్తుంది. సో ఈ విషయంలో మాత్రం ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అదే విధంగా కూడా వాళ్ళు ఖచ్చితంగా విచారణ అయితే చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రామ్దాస్. సో దీన్ని బట్టి ఈ మిస్టరీకి సంబంధించి అసలు ఎవరు అంతకుడు, ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు హంతకుడి యొక్క మోటో ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. అసలు హంతకుడు ఎవరు అనేది 2 రోజుల నుంచి కూడా ఈ విచారణ సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఖచ్చితంగా ఇది సవాల్గా తీసుకొని, ఛాలెంజింగ్ గా తీసుకొని మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ అనిల్. సో ఇది మొత్తం మీద అమ్మాయి హత్యకు సంబంధించి ఇప్పుడు అనేక ఆసక్తికర అంశాల గురించి పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఆ భవనం ప్రధాన ద్వారం గుండా ఎవ్వరూ లోపలికి వెళ్ళినట్టుగా పోలీసులకైతే ఇప్పటి వరకు ఆధారాలు దొరకలేదు. దాంతోపాటు అమ్మాయిని ఎలా చంపారు, దేంతో చంపారు అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా సస్పెక్ట్. రైట్, ఒక్కసారి నేను మీకు మనం ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఎవరు చంపారు, చంపింది ఎవరు అంటే దాదాపుగా లోపల వాళ్ళే అంటూ 89% మంది, బయట వారంటూ 11% మంది మనకు పోల్లో పాల్గొన్నారు. రైట్, నిజంగా ఒక సందేహం, ఈ అమ్మాయిని తెలిసిన వాళ్ళే చంపుంటారా అనేది ఒక పెద్ద సస్పెక్ట్. ఎందుకంటే అమ్మాయిని చంపిన విధానం కూడా దారుణంగా ఉంది. చంపినట్టుగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అమ్మాయిని చంపి అక్కడి నుంచి చాలా క్లియర్గా ఎవిడెన్సెస్ లేకుండా పారిపోయారు. ఎవరు చంపుంటారు, ఇది 48 అవర్స్ అవుతుంది. ఎవరు చంపుంటారు, ఎలా చంపుంటారు అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ అంశానికి సంబంధించి 5 టీంలు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నాయి. బట్ ఒకటే, తెలిసిన వాళ్ళే చంపుంటారా, భవనంలో ఉన్న వాళ్ళు చంపుంటారా, లేదా బయట వాళ్ళు చంపుంటారా, మీరేమనుకుంటున్నారు ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకైతే అమ్మాయి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారని ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. అలాగే ఆ ఇంట్లో భవనంలో ఒరిస్సా కపుల్స్ కూడా విచారించారు. వాళ్ళకు కొంత పూజల వ్యాపకం ఉందంటున్నారు, లేదా చేతబడి లాంటి నేపథ్యం ఏమైనా చేశారని కూడా క్రాస్ చెక్ చేశారు. కానీ అలాంటిది ఏం లేదని పోలీసులు నిర్ధారించారు. కానీ ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు చెప్తున్న అంశాల పరంగా, స్థానికులు చెప్తున్న అంశాల పరంగా పోలీసులు అవన్నీ కూడా క్రోడీకరించి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇన్ని గంటలు దాటుతున్నా సహస్రని హత్య చేసింది ఎవరో అసలు ఎందుకు అంత చిక్కట్లేదు, ఆధారాలు లేవు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ క్లారిటీ లేదు, అక్కడ ఫుటేజ్ లేదు, అక్కడ వాళ్ళ బిల్డింగ్లో లేదు, బయట ఎక్కడో చుట్టుపక్కల వాటిని సేకరిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా పూర్తిగా నిశ్చితంగా ఆ ప్రాంతానంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోస్ట్మార్టం పూర్తయిన అమ్మాయి అంత్యక్రియలు సంగారెడ్డి మునిపల్లిలోని ముక్తకి ఆసారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక తల్లిదండ్రులు కూడా విచారించిన తర్వాత సహస్రని ఎందుకు హత్య చేశారు, చేయాల్సినంత బలమైన కారణం ఏంటి, అంత కిరాతకంగా హత్య చేయాల్సినంత అవసరం ఏముందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే సాగుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు, స్థానికులు మాట్లాడారు. ఒకసారి పూర్తి వివరాలు. ఇంటి ఓనర్ కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యారు. తాను లేనంటున్నారు, ఆ సమయంలో తాను బయటకు వెళ్ళిన సందర్భంలో ఇలా జరిగింది, తాను ఉంటే ఇంత పని జరిగేది కాదంటున్నారు, తాను ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేసేవని అంటున్నారు, ఇంట్లోకి వచ్చే వాళ్ళని అడిగేవాళ్ళు అంటున్నారు. అలాగే ఇంటి దగ్గర కూడా డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అంటూ ఒక బోర్డు కూడా పెట్టారు. ఇంటి ఓనర్ ఏం మాట్లాడారు ఒకసారి బిగ్ టీవీతో కొన్ని విషయాలు పంచుకున్నారు, చూద్దాం. సహస్రని హత్య కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇంటి ఓనర్, ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకు సంబంధించి మాత్రం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇంటి ఓనర్ రమేష్ గారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, అసలు వీళ్ళకి సమాచారం ఉందా లేదా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ రెంట్కుంటున్నారు? 3.5 years అయింది. 3.5 years అయింది. అది గొడవలు ఏం లేవు. ఇంటి ఓనర్ వాళ్ళతో మాకు ఎవరికి కానీ ఏం లేవు గొడవలు, అందరూ మంచిగా ఉండేది, బాగుండేది. ఇక మరి ఎప్పుడైతే గొడవ పడేది లేదు ఇంతవరకు. అయితే సడన్లీ ఇవాళ మరి మేము బయటికి వెళ్ళినాం తాళం వేసి, ఎవరం లేము. ఎప్పుడన్నా మేము చూస్తే కానీ బయట ఎవరు వచ్చినా కూడా అడిగేవాళ్ళం, ఎవరింటికి వెళ్తారు ఏంది, డెలివరీ బాయ్ వచ్చినా కూడా అడిగేవాళ్ళం, ఎవరింటికి వెళ్తారు, వాళ్ళని పిలిపించి ఏదైనా ఉంటే పార్సల్ వాళ్ళకి పిలిపించి ఇవ్వాలి, ఫోన్ చేసి పిలిపించుకోవాలి, కిందికి పిలిపించుకోవాలి. బోర్డు కూడా పెట్టినాము, అక్కడ బోర్డు ఉంది, మీరు చూసి రావాలి, అట్లా పోవద్దని కూడా చెప్పినాము. ఈరోజు సడన్లీ మేము ఆ టైంలో మేమైతే లేవు, ఇంటి దగ్గర తాళం వేసి మేము బయటకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు బయటకని అంటే? రోజు మీరు రెగ్యులర్గా ఉండేవాళ్ళు, ఈరోజు వెళ్ళడానికి గల కారణం అంటే ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాము, లేము, తాళం వేసి వెళ్ళాము. అయితే 12:30కి వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ మదర్ ఏడుస్తూ ఉన్నారు.
ఏమైందంటే ఇట్లా జరిగిందనేసరికి అప్పుడు మాకు కూడా తెలిసింది, అప్పటి వరకు తెలియదు. మీరు వచ్చి చూసేసరికి ఎలా ఉండే పరిస్థితి, ఎలా ఉండే వాళ్ళ ఫాదర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబం ఫాదరే మదర్ ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు అప్పుడే 12:30కి. ఏమైంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఊరికొచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తే ఇట్లా జరిగేసరికి అందరు తెలిసిపోయారు. అప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చారు. 108 వచ్చింది పైన. మీరు చెప్తున్నారు డెలివరీ బాయ్స్ కావచ్చు ఎవరికి కూడా అలో లేదు, ఎవరైనా కానీ కిందికి వచ్చి పార్సల్ తీసుకోవాలని చెప్పేసి. మరి దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి వెళ్ళిన విధానం చూస్తే మొత్తం తెలిసిన వాళ్ళే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంతకుముందు గతంలో అంటే చూసిన పరిస్థితిని బట్టి చెప్తున్నా, ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఈ విధంగా పైకి వెళ్ళడాలు కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ అట్లా ఏమైనా అనుమానంగా అనిపించింది? లేదు, అటువంటి ఏమీ లేదు, అనుమానం లేదు. వారి రిలేటివ్ కానీ అందరు వస్తుంటారు పోతుంటారు కానీ ఏం అనుమానాలు లేవు అటువంటివి. తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ గొడవ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏళ్ళే మంచిగా ఉంటారు వాళ్ళు. ఇద్దరు తల్లిదండ్రులు డ్యూటీ చేస్తారు, ఇద్దరు మంచిగా ఉంటారు వాళ్ళు. అట్లేం లేదు, గొడవలు ఏం లేదు. పైకి పంపించాలన్నా కానీ సహస్రానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి పైకి పంపాలని కానీ పంపించేవాళ్ళు లేదు, అడిగి పిలిపించి అడిగేవాళ్ళు. మా మనవరాలికి హెల్త్ చెకప్ ఉన్న కారణంగా వాళ్ళు ఆమె చెకప్ చేయించుకోవడం కోసం బయటికి తీసుకెళ్ళాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అందులో భాగంగానే వచ్చేసరికి మాకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసిందని చెప్పేసి ఓనర్ రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరీష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.